అంటే ఇంత ఎక్స్పోజింగ్ చేసినా ఒక బూత్ మాట్లాడినా ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్స్ చేసినా ఫేమ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సో అది నిజమే అంటారా? ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఫేమ్ వస్తుంది, బూతులు మాట్లాడడం వల్ల ఫేమ్ వస్తుంది? ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమ్ వస్తుందా, ఎక్స్పోజింగ్ చేయకపోతే ఫేమ్ వస్తుందా, అది నన్ ఆఫ్ మ్యాటర్. నాకు తెలియదు. ఒక అమ్మాయిగా నువ్వు చెప్పు. మీరు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నా కదా, నాకేమైనా ఉన్నాయా? సరే అట్లా కాదు, అంటే ఏం మాట్లాడినా ఫేమస్ అయిపోతాం ఇన్స్టాల్ అనుకునే బ్యాచ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ సిటిజన్ గా? ఏమనిపించదు నాకైతే. ఏమనిపించదు. నా పని నేను చేసుకుంటా. ఇన్స్టాలో మీరు ఎక్కువ ఎవరు రీల్స్ చూస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు? నేను నా రీల్స్ చూస్తా, అందరితో మా విజ్జుగౌడ్ రీల్స్ చూస్తా, ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి కానీ గాలి రీల్స్ చూస్తా. అవే వస్తాయి నాకు సజెషన్ లో కూడా. వాళ్ళే చూస్తా కాబట్టి వాళ్ళే వస్తాయి. సో మీరు హర్షసాయి చూస్తా, హర్షసాయి గారు హర్షసాయి చూస్తా, మా పర్షన్ బాయ్ సిమ్రాని చూస్తా, మా వేదాంతికి చూస్తా. సో నార్మల్ గా యూట్యూబర్స్ అంటే కుళ్ళు ఉంటది, అరే మన వీడియోస్ వెళ్ళట్లేదురా, వీడి దాంట్లో కంటెంట్ లేకపోయినా వెళ్ళిపోతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అట్లా సందర్భాలు ఉన్నాయి అనుకున్న సందర్భాలు? ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మా వీడియోస్ పోకుండా ఉండే ఖచ్చితంగా పోతాయి. అంటే కంటెంట్ లేని వాళ్ళ వీడియోస్ పోతున్నప్పుడు ఎప్పుడు అనుకున్నారా ఏం కంటెంట్ ఉందని వ్యూస్ వస్తున్నాయని? ఎందుకు అనుకోలేదు శ్రీవిద్య. ఒకటే విషయాన్ని ఎందుకు భయం వేస్తుందా, కంగారులో ఎవరి పేరు అని చెప్పేస్తారని? ఎందుకు అనుకోవాలి చెప్పు. ఇప్పుడు మనం చేసేది, నేను ఇందాకనే ఒకటి చెప్పిన, అవతల నమ్మితే నీకేం వస్తుంది, మనం నమ్ముకోవాలి. నేను నమ్ముతా, వాడి మీ జీవితంలో వచ్చినాయి, డజంట్ మ్యాటర్. మీ జీవితంలో మీరు బాగా నమ్మే వ్యక్తి ఎవరు? విజ్జుగౌడ్. భార్యను కూడా నమ్మరా? భార్యను కూడా నమ్ముతా, కానీ బాగా నమ్మే వ్యక్తి అంటే నాకు బ్యాక్గ్రౌండ్ గానీ ఫైనాన్షియల్ విషయంలో గానీ ప్రతిదానికి ఒక మంచి స్నేహితుడు విజ్జుగౌడ్. అంటే మీరు ఇంత ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరని అడిగితే చెప్తానేమో. సరే, ప్రపంచంలో ఎక్కువగా నమ్మని వ్యక్తి ఎవరు మీరు? నమ్మని వ్యక్తినా? నమ్మని వ్యక్తి ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు. మిమ్మల్ని ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ మీరే అనుకుంటున్నాం. నేను సో ఏమడుగుతారని భయం వేస్తుంది. కాదు, 2 ఐఫోన్లు, ఇంత గోల్డ్, ఇదంతా. సో మీరేమైనా 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఏమైనా తీస్తారా త్వరలో? ఎగ్జాక్ట్లీ, ఐఫోన్ షాప్. మీకు ఎవరు చెప్పేది సీక్రెట్? నాకెందుకు అంటే ఇదంతా 1 గ్రామ్ గోల్డ్. ఎవరో నా విషయాలన్నీ లీక్ చేసి 1 గ్రామ్ గోల్డ్ అని మీకు ఎవరో చెప్పారు? అంటే నిజంగా 1 గ్రామ్ గోల్డ్ ఇది? అవును, మరి గోల్డ్ అనుకుంటున్నావు నువ్వు అప్పటి నుంచి. ఇది కాదా? గోల్డ్ వేసుకున్న సీన్ ఉన్నదా నాకు? మరి ఎందుకు వేసుకున్నారు? అది అవతల వాళ్ళకి షో ఆఫ్ చేద్దామని వేసుకున్నా. అంటే షో ఆఫ్ చేసుకోవడం కోసం గోల్డ్ ఇదంతా వేసుకుంటా, అంతేగాని మన కోసం కాదు. ఇప్పుడు అది ఎవరు షో ఆఫ్ చేసి ఎవరేమనుకోవాలని? ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా కదా, అమ్మాయిని ఫ్లాట్ చేద్దాం, జర పడేద్దామని. నాకు ఫ్లాట్ కూడా లేదు, హాస్టల్. అదే ఫ్లాట్ చేద్దామన్నా, ఫ్లాట్ ఉంది హాస్టల్ ఉందని చెప్పలేదు. సో 1 గ్రామ్ గోల్డ్ అయితే వేసుకొచ్చారు. ఇది 1 గ్రామ్ గోల్డ్ నిజంగా? 1 గ్రామ్ అయితే నాకు ఇచ్చండి ఒక 2 ఉంగరాలు. నేను అడగకూడదు ఆఫ్ కెమెరా? అంటే ఈ డిజైన్ స్పెషల్లీ నేను చేయించుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్ అన్నప్పుడు ఇచ్చేచ్చు కదా. అదే అంటున్నా. ఇప్పుడు ఇవి వేసుకున్నప్పటి నుంచి నాకు లక్ కలిగి వచ్చింది. ఇవి పుసుకుని నీకు ఇచ్చిన మళ్ళీ నాలుగు పోయి నీకు. అంటే ఇప్పుడు ఈ ఉంగరాలు అసలు ఎప్పటికీ పోకుండా మీతోనే ఉంటాయి అంటారు? ఉన్న రోజులు ఉంటాయి, పోతే లక్ పోయినట్టేనా? తెలియదు, అది తెలియదు. మీరు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇదంతా సంపాదించారా? కాదు, ప్రమోషన్ అసలు నేను ప్రమోషన్ ఒక్కటి కూడా చేయలేదు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే గురించి ఏమంటారు? నేనేమంటా 19-20 సంవత్సరాలకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కార్లు కొంటున్నారు, విలాలు కొంటున్నారు. సో మీరెందుకు ఆ దారి ఎంచుకోలేదు? చూస్ చేసుకోలేదు? ఏమో తెలియదు అది నాకు అసలు. మరీ అబ్బా మాయకంగా, అసలు ఈ లోకమే తెలీదు నాకు, ప్రపంచమే తెలియదు, ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చా అన్నట్టు. కాదు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ అందులో గెలిచే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. సంఖ్య అనేది గెలిచే వాళ్ళ సంఖ్య ఉన్నది, ఓడిపోయే వాళ్ళ సంఖ్య ఉన్నది. కాబట్టి ఆచి తూచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని చెప్తా నేను. బెట్టింగ్ యాప్స్ లోనా? సో మీరు అట్లా వెళ్ళారు ఎప్పుడైనా? మీరు బెట్టింగ్ ఆడతారా? అవును, డైలీ వీడియోలు అదే చెప్తా కదా. డైలీ నేను ఎంత సంపాదించిన అంత సంపాదించిన. అవును అవును, మీ కెమెరాలో ఫోకస్ ఇక్కడ నేను ఎంత సంపాదించినా మీకు చూపిస్తాను నేను. సరే, మీరు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారా లేదా గేమ్ ఆడుతున్నా? నేను ఆడుతున్నా, నా ఫాలోవర్స్ ఆడి సంపాదించుకోమని చెప్తున్నా నేను. అదే కదా ప్రమోట్ చేయడం అంటే. అరే ప్రమోషన్ చేయను నేను, ఇప్పుడు అది నేను చెప్పను. చెప్పకపోతే నేను ఒక్కరిని సంపాదించుకోవడం అయితే కదా. ఇప్పుడు నాతో పాటు నా ఫాలోవర్స్ కూడా సంపాదించుకోవాలని చెప్తున్నా నేను. అంటే ఒక గేమ్ ఆడి ఇట్లా అంటే 1 లక్ష రూపాయలు వచ్చేస్తాయా? నువ్వు ఆడు, ఇప్పుడు నేను చూపిస్తాను, ఆడు. నేను ఇప్పుడు నీకు చూపించకపోతే ఫోన్ పే పడతాయా? నీ ఫోన్ ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్?
నా దగ్గర నాకు తెలిసి ఒక 5,000 ఉన్నట్టు. 5,000 నేను ఒక చెప్తా ప్లాట్ఫామ్ లో అందులో ఇది నేను ఆడే ప్లాట్ఫామ్ గోవా 888 ప్లాట్ఫామ్ ఇది. ఇందులో నేను ఇక్కడ చూసుకుంటే నేను గేమ్ ఆడతా. ఇది విత్డ్రాల్ హిస్టరీ. ఇప్పుడు నువ్వు ఈ విత్డ్రాల్ ని నీ కెమెరాకు చూపి ఎంతెంత చేసినా ఎప్పుడెప్పుడు చేసినా అనేది. మీకు వచ్చినాయి అవి? నాకు వచ్చినాయి విత్డ్రాల్ హిస్టరీ అది. సో రోజు గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ అనేది అబద్ధం కాదంటారు? అంటే నేను ఆడే ప్లాట్ఫామ్ అయితే అబద్ధం కాదు, ఈ ప్లాట్ఫామ్ అయితే కరెక్ట్. గోవా 888. సో ఇందులో ఆడేదని నష్టపోతే దీనికి బాధ్యులు ఎవరు? మీరేనా? ఇప్పుడు నీకు సంపాదించుకుందామన్న ఆలోచన అదే ఆచి తూచి స్టెప్స్ వేసి సంపాదించుకుందామన్న ఆలోచన ఉన్నప్పుడే ఆడండి. ఇంకొకటి నేను సంపాదిస్తా అని చెప్పేసి ₹1,00,000 ఒకటేసారి వేసి ఆడద్దు. 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టి రోజుకు, ఇప్పుడు నీకు ఒక రోజుకు 200 ఫ్రీగా వస్తున్నాయంటే వై కాంట్ యూ స్టార్ట్ బెట్టింగ్? అంటే ఇంకా ఉద్యోగాల కన్నా ఇది బెస్ట్ అంటారు? నా ఉద్దేశంలో బెస్ట్, నేను అందరికి బెస్ట్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ ఫోన్ ఇట్లానే కొన్నారు, ఇట్లా బెట్టింగ్స్ ఆడే కొన్నారు ఈ ఫోనా? అవును. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్, ఇది కూడా అట్లనే కొన్నా. ఇది కూడా, ఈ రెండు కేవలం బెట్టింగ్స్ మీద మీరు కొనుక్కున్నారు. గోల్డ్ కూడా, గోల్డ్ అంతా 1 గ్రామ్ గోల్డ్. బయట నా కారు కూడా, కారు, డబ్బులు, ఇల్లు కూడా, మీరు గివ్ అవేలో ఇచ్చే మనీ, ఇవన్నీ ఇందులో. అవును. సో ఆడమంటారు? ఆడమని నేను ఎవరు చెప్పట్లేదు, అది మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కానీ సంపాదించుకునే స్కోప్ ఉంది, ఒకవేళ ఆడితే ఆడండి, నేను అది చెప్తున్నాను. ఆచి తూచి అడిగేయాలంటే అది ఆయనకే తెలుసు, మరి అడుగులు కూడా చెప్పచ్చు. అందుకనే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. నేను నా దగ్గర హ్యాక్ యాప్ ఉంది, మీకు ప్రొడక్షన్ కి ఇట్లా ఏదైనా అక్యురేట్ ఉంటది, నేను చెప్తాను. సో మీరు 10-20 రూపాయల కంటే ఎక్కువ ఆడకండి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తా. మీ టెలిగ్రామ్ లోకి వచ్చాము, అవును, 10-20 రూపాయలు పెట్టి ఆడాము, సడన్ గా ఏదైనా అకౌంట్ లో మనీ పోవడం ఏదో జరిగింది, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మీరు ఇక్కడ నేను నాకు కూడా పోవాలి కదా, నాకైతే పోవట్లేదు. మీకు ఒకవేళ 1000 రూపాయలు పోయినా మీకు అదొక లెక్క కాదు, ఎందుకంటే మీ దగ్గర లెక్క కాదు, డబ్బులు ఎవరికైనా ఫ్రీగా వస్తున్నారు చూసిరా. అంటే అమ్మాయి 1000 రూపాయలు ఎంత ఈజీగా పోతే లెక్క కాదని నన్ను అంటుందంటే అమ్మాయికి లెక్కనే కాదు, నాకు లెక్క కాదు అంటున్నావు. అంటే నువ్వు 1000 రూపాయలు ఎంత తక్కువ చూస్తున్నావు చూడు. 1000 రూపాయలు అంటే నేను డబ్బులు అంటే నీకు రెస్పెక్ట్ లేదు. నాకు రెస్పెక్ట్ మా అమ్మ నాన్న, డబ్బు మీద నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వను. డబ్బు అనేది ఒక అవసరం అంతే, దాన్ని రెస్పెక్ట్ చేసి పూజించాలి. డబ్బు అనేది లక్ష్మీ దేవత తెలుసా, అంటే లక్ష్మీ దేవత మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఉంది, లక్ష్మీ గారి మీద నాకు రెస్పెక్ట్. లక్ష్మీ గారు కాదు, లక్ష్మీ దేవత. లక్ష్మీ దేవత గారి మీద ఏమో ఇంత ఎడ్డమంటే తడ్డమంటే సో కరెక్ట్, ఈయన అన్న అయ్యగారే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్. నేనేమో నువ్వు అమ్మాయి పిలిచింది అని చెప్పేసి ఆడ నుంచి ఈడ దాకా 2000 పెట్రోల్ వసుకుని వస్తే నువ్వేమో అన్నా అన్నా అన్నా, నేను న్యాయమా నీకు? నాకు ఉప్పలు పలు పెద్ద తేడా లేదన్నా కూడా నేను సరే ఇప్పుడు కాదులే. శ్రీ విద్య అందంగా ఉంటది కదా అని అందరికి అందుకునేంత దగ్గరగా ఉండదు, అర్థమవుతుందా? ఓకే. సో శ్రీ విద్యను దక్కించుకోవాలంటే దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి కొన్ని అడుగులు ఆచితూచి అడుగులు వేయాలి. సో అందంగా ఉంటే సరిపోదబ్బా, అందంగా ఉన్న ప్రతి ఒక్కటి రాదు, శ్రీవిద్యతో సహా. చూసినా ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు ఏం చెప్తానంటే ఆయన దాంట్లో మరి డబ్బులు పడ్డట్టు ఉన్నాయి. సో మరి ఎవరు పడ్డారు, అప్పుల వాళ్ళు వేసారో లేకపోతే వడ్డీ వాళ్ళు వేసారో, మరి ఎవరు వేసారో దేవుడికి తెలియదు. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే నేను చేయట్లేదు, నేను సంపాదిస్తున్న కాబట్టి సంపాదించుకోండి అని చెప్తున్నా, అంతకు మించి ఇంకోటి లేదు.